హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోజా కిచెన్. ఈరోజు మనం పెద్ద శనగల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా శనగలను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటా ఉల్లిపాయని కలిపి పేస్ట్ పట్టుకోవాలి. నువ్వుల్ని కలిపి పేస్ట్ పట్టుకోవాలి. ఆ తర్వాత పుదీనా పెరుగు తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఇంకా ఆవాలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పుదీనా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా పేస్ట్ పట్టి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని, ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని, ఒక స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ పట్టి పెట్టుకున్న నువ్వుల పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం సరిపడినంత కారం ఇందులోకి యాడ్ చేసుకొని ఒక స్పూన్ కల్లుప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పెద్ద శనగలను ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఒక కప్ పెరుగుని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకుంటే అంతే రెడీ. పెద్ద శనగల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ రోజా కిచెన్ యూట్యూబ్ ఛానల్. చపాతీలో చాలా బాగుంటుంది.